నమస్తే. శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి గేమ్ చేంజర్ ఫస్ట్ డే వసూళ్ళు ఎంత? అయితే ఇది పుష్పరాజు 2ని బ్రేక్ చేసిందా లేదా, అదేవిధంగా దేవరాని బీట్ చేసిందా లేదా అనే అంశాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ ఏదైతే ఉందో నిజంగా సంక్రాంతికి వచ్చే సినిమాలన్నింటినీ కూడా గేమ్ చేంజ్ చేస్తానితో పాటు ఖచ్చితంగా తెలుగు సినిమాల యొక్క సంబంధించిన రికార్డులు కూడా గేమ్ చేంజ్ చేయబోతుందని చెప్పి గతంలో చాలా రకాల వార్తలు అయితే వచ్చాయి. సో అంచనాలకి ఇది వెళ్ళిందా లేదా అనేది ఒక ఎత్తు అయితే పుష్పరాజుని బీట్ చేసిందా లేదని ఇంకొక ఎత్తు. మొత్తానికి ఉన్నటువంటి ఒక ముగ్గురు స్టార్స్ ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేదా రామ్ చరణ్ కావచ్చు, ఈ ముగ్గురు సినిమాలకు సంబంధించి గేమ్ చేంజర్ది ఏ పొజిషన్ అంటే ఏం చెప్తారు? అసలు పుష్పరాజుని బీట్ చేయడానికి అవకాశం ఉన్న టైం ఇది. ఎందుకంటే వేరే సినిమాలు ఏమీ లేవు, తమిళ సినిమాలు కూడా లేవు. అలాంటప్పుడు సోలోగా సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వటం అంటే మామూలు సీజన్ కాదు. మరి పుష్పరాజు పుష్ప 2 రికార్డ్స్ చూసుకుంటే 294 కోట్లు రికార్డు ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డు. అంటే రేట్లు పెంచుకోవటం మీద కావచ్చు, తెలంగాణలో కానీ ఏపీలో కానీ రేట్లు పెంచడం వల్ల, ఎక్కువ థియేటర్లు 12,500 థియేటర్లు రిలీజ్ చేయడం వల్ల పుష్ప 2 సినిమాకి దాదాపు 294 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ఫస్ట్ డే వచ్చింది. అది ఒక రికార్డు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పాలి. ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి అవకాశం ఉన్న టైము ఇది గేమ్ చేంజర్కి. కానీ గేమ్ చేంజర్కి థియేటర్లు 6,500 థియేటర్లు మాత్రమే రిలీజ్ చేశారు, మొత్తం థియేటర్లో రిలీజ్ చేయలే. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ పోస్ట్ రిలీజ్ చేశారు. 186 కోట్లు చిల్లర మాకు ఫస్ట్ డే రికార్డు వచ్చింది అని చెప్పి వాళ్ళు చేశారు. దీని మీద ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు మీకు అంత ఎలా వస్తాయి, 55 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించింది కాబట్టి 186 కోట్ల రికార్డే అనుకుందాం. అలా చూసుకున్నప్పుడు మాత్రం మరి 172 క్రోర్స్ దేవరాకి దసరా టైంలో వచ్చిన దేవరా రికార్డు ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ కన్నా పై చేయి సాధించాడని అనుకోవచ్చు. వీళ్ళు చెప్పిన అఫీషియల్గా పోస్టర్ ప్రకారం చూసుకుంటే 172 కోట్లు ఏదైతే దేవర రికార్డు ఉందో దాన్ని రామ్ చరణ్ బీట్ చేసాడని చెప్పుకోవాలి. అదండి. అయితే గతంలో మనం చూసుకుంటే పుష్పకి మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 294 కోట్లు సంథింగ్ ఏదో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, వీటి వెనక టికెట్ రేట్లు అమాంతం 2,000 నుంచి 3,000 రూపాయలు చేసినందుకు కూడా దీంట్లో ఆ కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆ రికార్డులో మాత్రం ఖచ్చితంగా రేట్ల పెంపుదల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డబుల్ చేశారు, 1,000 రూపాయలు చేశారు, ప్రీమియర్ షోలు అని చెప్పి లాగారు. ఖచ్చితంగా అది ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 100 కోట్లు తీసేద్దాం, 294 కోట్లు 100 కోట్లు తీసేసినా 194 కోట్లు ఉన్నా అక్కడ పైచేయి సాధించాడుగా, అది వాస్తవమే కదా. కాబట్టి పుష్పరాజుకి పైచేయి సాధించాడు. డిసెంబర్లో అన్ సీజన్లో రిలీజ్ అయినా కానీ పైచేయి సాధించాడు. మరి ఈయన ఎందుకు సాధించలేదు అనడానికి దానికి కారణాలు ఉన్నాయి. ఏమవుతుందంటేనండి, నిన్న గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో కొన్ని చోట్ల 1 గంటకే షోలు పడిపోయినాయి. అడ్వాన్స్ బుకింగ్ ఏమో ఒక 1 డే ముందుగా బిఫోర్ 10 గంటలకు స్టార్ట్ చేసుకున్నారు. పుష్పకేమో 1 వారం రోజులు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. అదొక మైనస్ పాయింట్. గవర్నమెంట్ పర్మిషన్ రావడం లేట్ అయింది. కొన్ని చోట్ల షోలు 1 గంట పడినాయి, కొన్ని చోట్ల చాలా చోట్ల 4 గంటలకు పడినాయి. ఈ 1 గంటకు పడిన షోల నుంచి టాక్ స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళు 4 గంటల షోకి దాని మీద పడిపోతుంది ఖచ్చితంగా. 4 గంటల షోకి, 5 గంటల షోకి ఆ టైమింగ్స్లో ఇది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేసారు. అది కలెక్షన్ మీద కొంత ఎఫెక్ట్ పడిన మాట వాస్తవం. కలెక్షన్స్లో 55%, 60% ఆక్యుమెన్సీ నమోదైంది కొన్ని చోట్ల. అందువల్ల నేను అనుకోవటం 186 కోట్లు వీళ్ళు ప్రకటించారు. కానీ ఆ రికార్డు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత టాక్ కూడా కొంత కారణమైంది. అది ఒక కారణం అయితే పండగకి వెళ్ళే వాళ్ళందరూ కూడా నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. అందరూ పండగ మూడ్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోదాం అనే మూడ్లో ఉన్నారు, జర్నీ మూడ్లో ఉన్నారు. ఇవాళ కూడా నాకు తెలిసి గేమ్ చేంజర్కి కలెక్షన్ పరంగా చాలా పూర్ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న 186 కోట్లు వచ్చిందంటే ఇవాళ కూడా ఖచ్చితంగా 186 కోట్లు రావాలి. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, శనివారం కాబట్టి రావాలి, కానీ రాదు. కారణం ఏంటంటే అందరూ జర్నీ మూడ్లో ఉన్నారు. దాని ఎఫెక్ట్ కూడా కలెక్షన్ మీద పడింది. సో మనం చూసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్కి సంబంధించిన రికార్డులు కానీ ఇవన్నీ కూడా పుష్ప టైంలో జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన మాత్రం చాలా వరకు సినిమా రంగాన్ని మొత్తం దెబ్బతీసిందని చెప్పేసి అనడంలో ఏదన్నా సరే అతిశయోక్తి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. అయితే సినిమాకి అది పాజిటివ్గానే మారింది.
అందరి నోళ్ళలో పుష్ప అంటే నానింది కదా. పుష్పకి అది పాజిటివ్ గా మారింది కానీ పుష్ప తర్వాత వచ్చే సినిమాలకి రేట్లు పెంపుదల కావచ్చు, అదే విధంగా ఏదైతే అండర్ ప్రమోషన్స్ పరంగా చేయకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ పడింది. 100% పడినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రికార్డు కలెక్షన్ రాకపోవడం మూడో కారణంగా చెప్పాలంటే అది కూడా కారణమే. ఎందుకంటే థియేటర్ల దగ్గర డప్పులు, వాయిద్యాలు, హడావుడి, ఫ్యాన్స్ హడావుడి ఇవేమీ చేయొద్దు, మా అనుమతి లేకుండా మీరు ఏం చేసినా మేము చర్యలు తీసుకుంటామని ఇన్స్ట్రక్షన్స్ రావడం కానీ, దాంతో ప్రమోషన్స్ వరకు కూడా అండర్ ప్రమోషన్స్ చేశారు. అంత స్పీడ్గా ప్రమోషన్ చేయలే. డాకు మహారాజ్కి చేయట్లా, ఈ గేమ్ చేంజర్కి చేయలే. అది కూడా ఒక ఎఫెక్ట్ చూపించింది కలెక్షన్స్ మీద. అడ్వాన్స్ బుకింగ్ 1 day స్టార్ట్ అవ్వటం, ప్రభుత్వం లేట్గా దీనికి స్పందించి పర్మిషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కలెక్షన్స్ మీద ప్రభావం చూపింది. లేకపోతే ఖచ్చితంగా 200 కోట్లు దాటేది ఓపెనింగ్స్ పరంగా. ఇంకా టాక్ తెలియదు కదా, ఎలా ఉందో టాక్ తెలియనప్పుడు ఖచ్చితంగా వస్తాయి. టాక్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మారుతుంది. అదే జరిగింది నేను అనుకోవడం. కాకపోతే దేవరా కలెక్షన్స్ బీట్ చేయడం అనేది ఇప్పుడు రామ్ చరణ్కి ఉన్న సాటిస్ఫాక్షను, లేదా వెంకటేశ్వర క్రియేషన్ దిల్ రాజు గారికి ఉన్న సంతృప్తి. ఎందుకంటే దేవరా కలెక్షన్స్కి దీనికి 172 కోట్లు ఎక్కడ, 186 కోట్లు ఎక్కడ. కొంతమంది ఏమంటారంటే 186 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, మీకు ఎలా వస్తాయి, అది 55 కోట్లు మించి రాలేదంటున్నారు. ఒకళ్ళు 186 కోట్లు అనేది వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం ఒప్పుకుని తీరాలి, అఫీషియల్గా వాళ్ళు పడించారు కాబట్టి. సాధారణంగా ఏమవుద్దంటే సినిమా వాళ్ళు ఎవరు ఏ రోజు ఫస్ట్ రోజు కలెక్షన్ రికార్డ్ రిలీజ్ చేసినా దాంట్లో ఎంతో కొంత ఫేక్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 6 రోజుల పాటు సినిమా ఎర్ర తీసింది అనే విధంగానే స్ప్రెడ్ చేస్తారు. మైండ్ గేమ్ కాబట్టి 6 రోజుల పాటు అది పుష్ప చేసినా అట్లా చేస్తారు, గేమ్ చేంజర్ చేసినా అలాగే చేస్తారు, దేవరా చేసినా అలాగే చేస్తారు. సో మొత్తానికి గేమ్ చేంజర్ ఫస్ట్ డే రికార్డ్స్తోని సంతృప్తి చెందాడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఏమని చెప్తారు? చెంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను అనుకోవడం. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా పెట్టుకున్నప్పుడు ఒక ఐకాన్ స్టార్ని బీట్అవుట్ చేయాలనే ఆలోచన గ్లోబల్ స్టార్కి ఉంటుంది. ఎంత లేదన్నా ఆయనకు ఉంటుంది. ఆయన ఉండకపోయినా ఆయన ఫ్యాన్స్కైనా ఉంటుంది. మనం వెనకబడిపోతున్నాము, ముందుకు వెళ్ళాలనే ఇది ఎప్పుడూ ఉంటుంది. అది ఏది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు రోజుల నుంచి కూడా ఆ పోటీతత్వం అనేది ఉంది. నాగయ్య గారు, నారాయణరావు గారు ఉన్నప్పుడు, స్టార్స్గా వెలిగి ఉన్నప్పుడు కూడా ఉంటుంది. అది ఈ పోటీతత్వం అనేది ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, కానీ అనారోగ్యకరమైన వ్యక్తిగత కక్షలకి దారితీసేలాగా ఉండకూడదు. ఇప్పుడు మీకన్నా నేను గొప్ప అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఏ స్థాయిలో ఎంత చెట్టుకి అంత కాలన్నట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మనం అవకాశం ఉంది, సీజను మంచి అవకాశం ఉంది, కానీ ఇది రిలీజ్ టైం అనేది బ్యాడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా అది శుక్రవారం రిలీజ్ అవ్వటము, 11వ తారీఖు శనివారం రావటం, అందరూ ఊళ్ళకి ప్రయాణాలు కట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే చాలామంది ఎక్కడొక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. అందరిలోనూ పండగ మూడు ఉంటుంది. అది తమిళనాడు, హైదరాబాద్ కావచ్చు, మెడ్రాస్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అందరిలోనూ కూడా ఈ మూడు ఉంటుంది. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం కొంచెం అసంతృప్తిగానే ఉన్నాయి, కానీ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కరెక్టా కాదంటే తెలియని పరిస్థితి. చూద్దాం జరగబోతుందా. నమస్తే. నమస్తే.